ఏం జరుగుతుంది? అందరు ఎలా ఉన్నారు? మొత్తానికి అయితే అందరు మళ్ళీ రెడీ అయ్యి బయటికి వెళ్దామని రెడీ అయి ఉన్నాము. బట్ చూస్తేనేమో ఫుల్ వెదర్, వర్షం ఉంది, క్లౌడీ ఉంది, థండర్ ఉంది. వెళ్దామా లేదా బయటికి? వెళ్దాం, బాగుంటుంది కదా. వెళ్దామారా బయటికి? ఎక్కడికి రా? ఏడుకో అలా బయటికి వెళ్దాం పద సరదాగా. వెస్ట్ గేట్ అనే ప్లేస్ ఉంది, అక్కడ వెళ్దాం. షాపింగ్ ప్లేస్. షాపింగ్ అయితే వస్తా. నేను జాకెట్లు కొనుక్కోవాలి. నాకు 4 పర్ఫ్యూమ్లు కొనియాలి నువ్వు. కనిస్తా పద. పద. నాకు డెనిమ్ జాకెట్లు కావాలి. ఓకే. 2 బ్లూ 2 బ్లాక్, మొత్తం 4. 4 జాకెట్లు అనుకో, నాకు 2 పర్ఫ్యూమ్స్ కొని. చాలు, ఎక్కువ వద్దు మాకు. దీపక్ సైడ్కి ఏమైనా ఒక చిన్న స్నాక్ ఇప్పించేద్దాం, అయిపోతుంది. మంచి ప్లాన్ లోనే ఉన్నారు. స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మాకు ఆ షాపింగ్ ప్లేస్ వెస్ట్ గేట్ అని 20 minutes అవేలో ఉంటుంది. మనకి కార్వానా అని ప్రీ ఓన్డ్ కార్ షోరూమ్స్ ఉంటాయి. ఇలా స్టాక్ అప్ చేశారు చూడండి. 65% వర్షం అన్నావు, వర్షమేది? అవును, వర్షమేలే. ఆరిజోనాలో వర్షం అంటే అసలు నమ్మొద్దు. వెదర్ రిపోర్ట్ చెప్తుంది కానీ మనకు వర్షం పడదు. 65% ఛాన్సా? అవును, అది పడదు. డ్రైగానే ఉంది, క్లౌడీగా ఏం లేదు. సన్ను. సో మనకి ఇక్కడ నుంచి ట్రయాంగులర్ అవుట్లెట్స్ అనే ఒక మాల్ ఉంటుంది. ఇది మనకి అవుట్లెట్ మాల్, ట్యాంగర్ అవుట్లెట్స్ అని. పార్కింగ్ చేసేసి వెళ్ళిపోదాం లోపల. హెల్స్బర్గ్ డైమండ్ అవుట్లెట్. మనకి అరిజోనాలో సన్ ఎక్కువ కదా, మోస్ట్ ఆఫ్ ద పార్కింగ్ కి ఇలా కవర్డ్ పార్కింగ్స్ ఉంటాయి. మీద సోలార్ ప్యానెల్ పెట్టేస్తారు, సో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు. అండ్ దాంతో పాటే లైట్స్ అన్ని రన్ అవుతాయి. అంటే ఈ షెడ్యూల్ అన్నిటికీ లైట్స్ కావాలి కదా. అవును, ఐ థింక్ ఇవే జనరేట్ చేసే అనుకుంటా. అవును. లోపల వెళ్ళిపోదాము. అవుట్లెట్ మాల్స్ అంటే యూజువలీ మనకి రెగ్యులర్ మాల్స్ కన్నా చాలా తక్కువ ఉంటాయి ప్రైజెస్, డీల్స్ ఎక్కువ ఉంటాయి. మనకి నార్మల్గా అవుట్లెట్ మాల్స్ అంటే రెగ్యులర్ మాల్స్ కన్నా ఇక్కడ ఎక్కువ డీల్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి. లైక్ అంటే ఇప్పుడు రెగ్యులర్ మాల్స్లో ఈ ఇయర్ కరెంట్ ఫ్యాషన్ ట్రెండ్ అన్నీ ఉంటాయి. అవుట్లెట్ మాల్స్లో ఏమంటే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ప్యాటర్న్స్ అలాంటివి ఉంటాయి. కానీ ఇక్కడ కూడా చాలా వరకు బాగానే దొరుకుతుంది. సో ప్రతి ఒక్క సిటీకి అవుట్లెట్ మాల్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ ఏముంది చూడు, ఏం రాసింది? పేరు ఉండి డైమండ్ షాప్ అని ఉందా? నేను శాండీని అమ్మేద్దాం అనుకుంటున్నా అందులో. డైమండ్ షాప్ లో అమ్మేస్తారా? హెల్స్బర్గ్ డైమండ్ షాప్. డైమండ్ కదా నువ్వు. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ కూడా ఉంటాయి. బాత్ అండ్ వర్క్స్ ఇది నా ఫేవరెట్ బ్రాండ్. ఇలా మనకి బాడీ సోప్స్, మాయిశ్చరైజర్స్ అలాంటివన్నీ బాగా దొరుకుతాయి అక్కడ. ఇటు సైడ్ అయితే కోచ్ ఉంది, హ్యాండ్ బ్యాగ్. ఎక్కడికి వెళ్దాం? ఓకే, వెనకలు వచ్చి మైకిల్ కోర్స్ ఉంది. ప్రీమియం లగ్జరీ ఉండదు, అంటే లగ్జరీ బ్రాండ్స్ ఉండవు కానీ ప్రీమియం బ్రాండ్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మనకి మంచి నైఫ్ సెట్స్, క్రాకరీ యూనిట్స్ అలాంటివన్నీ దొరుకుతాయి. బాగుంటుంది, మంచిగా క్వాలిటీగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కాస్ట్ ఐరన్, హెవీగా ఉంటుంది కానీ దీంట్లో కుకింగ్ చేస్తే బాగుంటుంది టేస్ట్. నైఫ్ సెట్స్. సో ఇవన్నీ జాపనీస్ నైఫ్ సెట్స్ అన్నమాట. చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి. ఈ నైఫ్ సెట్ వచ్చేసి మనకి 1499, అంటే 1,50,000. హెంకుల్స్ అని ఉంది కదా, లోపల లోగో ఉంది చూడు, సింగిల్ ట్రైడెంట్ త్రిశూలం పట్టుకొని సింగిల్ గా ఉన్నాడు కదా, అది హెంకుల్స్. అది మామూలుగా $30 అలా ఉంటుంది.
ఇదిగో దీనికి ఉంది చూడు ముందు, ఇంకోటి డబుల్ ఇద్దరు ఉన్నారా పట్టుకొని త్రిశూలం, అది ఎక్స్ట్రా హై కార్బన్ స్టీల్ ఉంటుంది దాంట్లో, అది 10 times రేట్ ఉంటుంది. అదే అంటే $400 ఉంటుంది. ఇవి రెండు సిస్టర్ కంపెనీస్ లాగా. జాపనీస్ నైఫ్స్ ఇవన్నీ. మన సెక్షన్ అంతా బ్యాగ్స్ బట్టలు అటు ఉంటుంది, కత్తుల సెక్షన్ అంతా వీళ్ళది. ఏంటేమో చూస్తున్నారు. రేట్ చూడు, $480, అవును, దాదాపు 45,000. డెమస్కస్ స్టీల్, ఓన్లీ వన్స్. బోనింగ్ నైఫ్ అది. ఇవన్నీ మన సెక్షన్ సెఫోరా. మొత్తం అన్ని మేకప్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతుంది. ఇప్పటికైతే మనం ఏం కొనట్లేదు ఇక్కడ. అటు అండర్ ఆర్మర్ స్పోర్ట్స్ వేర్ అని బాగా దొరుకుతుంది, యాక్టివ్ స్పోర్ట్స్ వేర్. వర్షం పడలే కానీ వెదర్ కొంచెం కూల్ అయింది యాక్చువల్లీ, లేదంటే ఇప్పటికీ కూడా చాలా వేడిగా ఉండేది. ఆల్మోస్ట్ సన్సెట్ టైం అవుతుంది కానీ చాలా వేడి ఉంటుంది. కొంచెం వర్షం క్లౌడీ ఉండడం వల్ల కొంచెం చల్లగా అయింది. పండోరా అని ఇక్కడ మనకు అన్ని జ్యువెలరీస్ దొరుకుతుంది. 14 క్యారెట్ 18 క్యారెట్ జ్యువెలరీస్ ఉంటాయి దాంట్లో. అవును, సన్ గ్లాస్ హట్లో అన్ని బ్రాండ్ సన్ గ్లాసెస్ ఉంటాయి అండ్ మంచి డీల్స్ దొరుకుతుంది ఎప్పుడు. ఇప్పుడైతే ప్రస్తుతంగా 60% ఆఫ్ ఉంది. అన్ని ప్రీమియం లగ్జరీ గ్లాసెస్ కూడా దొరుకుతుంది సన్ గ్లాస్ హట్లో. స్వరోస్కి చాలా మందికి తెలియదు ఏంటంటే స్వరోస్కీస్ ఆన్ ల్యాబ్ మేడ్ డైమండ్స్. ల్యాబే, అందుకే కాస్ట్ కూడా గ్లాస్ అండ్ అఫోర్డబుల్ ఉంటుంది. నాట్ లైక్ మరీ డైమండ్స్ లాగా ఎక్స్పెన్సివ్ ఉండదు. నేచురల్ క్రిస్టల్స్ అనుకునేవాడిని, డైమండ్స్ కాదని తెలుసు, క్రిస్టల్ అయితే నేచురల్ అనుకునేవాడిని. నేచురల్ క్రిస్టల్ కూడా కాదు. మనకేంటంటే ఇప్పుడు స్వరోస్కి, ఈ పండోరా, దీంట్లో అన్ని కలెక్షన్స్ చాలా బాగుంటుంది. కానీ నాకు ఐ డోంట్ నో దాని వాల్యూ అప్రిషియేట్ అవుతుందా లేదా అనేది నాకు ఎప్పుడు కన్ఫ్యూషన్ అనమాట. సో అందుకని నేను ఎక్కువ కొనను, ఇక్కడ అవాయిడ్ చేస్తా. మనం ఏదైనా లగ్జరీలో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఎప్పుడు దాని బ్రాండ్ వాల్యూ అప్రిషియేట్ అవ్వాలి. సమ్మర్ ఫ్రాక్స్, ఆల్ కలర్స్. ఇక్కడ మనకి సాక్స్ ఫిఫ్త్ అని అవుట్లెట్ ఉంటుంది. అంటే ఈ అవుట్లెట్లో పెద్దగా కలెక్షన్స్ ఉండదు, కానీ మనకి ఏదైనా ప్రీమియం ఇట్లా అవుట్లెట్ ప్రైసెస్లో కావాలి అంటే సాక్స్లో చూడాలి, బాగుంటుంది. విన్సర్ మొత్తం పార్టీ వేర్స్ అనమాట. ఇక్కడ సాక్స్ లోపల ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో కలెక్షన్. మనకి ఎలా అంటే ఏదైనా లగ్జరీ బ్రాండ్ అవుట్లెట్లో అంటే రీటైల్ స్టోర్లో కన్నా ఇక్కడ ఉంటే చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది. ఏంటి ఇక్కడ క్లోజ్ ఉందా ఏంటిది? ఓ యాక్చువల్లీ సాక్స్ చాలా లొకేషన్స్ క్లోజ్ అయిపోయింది. అంటే వీళ్ళకి ప్రాపర్గా ప్రాఫిట్స్ రావట్లే అని యూఎస్లో చాలా లొకేషన్స్ క్లోజ్ చేశారు. ఐ థింక్ ఇది కూడా క్లోజ్ అయిపోయింది. సాక్స్ క్లోజ్ అయిపోయింది, లేదు, చాలా స్టోర్స్ తీసేశారు వీళ్ళు. ఎన్బి బ్యాలెన్స్ చూద్దామా? ఎన్బి షూస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చూద్దాం. సోల్ చూడు, ఇది నచ్చిందా? చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ లాంగ్ వాక్స్ కంతా కంఫర్టబుల్. ఇది సోల్ చూసా? ఇది నచ్చిందా? చూడు, నాకు బేసికలీ లేస్ లేకుండా కావాలి. అది బాగానే ఉంది కదా, ఇది తీసుకోవచ్చు నువ్వు. మరి తీసుకుంటావా? ఓకే.
కలర్ కూడా బాగుంది. ఇది బాగుంది కదా. ఓకే, విల్ గెట్ దిస్. నైస్ కలర్. నాకు మెయిన్ లేస్ కట్టడం ప్రాబ్లం అవుతుంది. దీనికి కూడా లేస్ ఉంది. ఓ నో, అది దీంట్లో మోసపోయావా? లోపల పెట్టారు, నేను చూడలే. ఓకే ఓకే. నాకు ఈ స్లైడింగ్ లాగా కావాలి. జస్ట్ ఇలా చూడు, ఇలా స్లైడ్ చేస్తే లెగ్ వెళ్ళిపోవాలి. ఈజీ టు వేర్. I don't want lace. ఏంటి, ఏం నచ్చలేదా నీకు? అంటే నచ్చింది కానీ స్లైడింగ్ లాగా లేదు. ఓ స్లైడింగ్ లాగా కావాలా? ఇక్కడ నైకి ఉంది, మరి చెక్ చేస్తావా? ఐ డౌట్ నైకీలో దొరకడము, బట్ చూద్దాం. నాకు తెలిసి స్పోర్ట్స్లో అది లేస్ ఉంటుంది కదా కంపల్సరీ, అట్లా నీకు స్ట్రాప్స్ కానీ ఈజీ వేర్ ఏమి ఉండదు అనుకుంటా. అంటే నైకీలో అంతా ఉండదు, బట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ లైక్ ఆ ప్యాటర్న్లో. వాడక్కడ డెనిమ్ జాకెట్స్ కోసం అని తిరుగుతున్నాడు, నువ్వేమో నీవు వెతుకుంటున్నావు. బాగుంది కదా. బాగానే ఉంది ఇది. వాడు అప్పటి నుంచి వెతుకుతున్నాడు అన్ని స్టోర్లలో డెనిమ్ జాకెట్స్ అని, ఎక్కడ దొరకట్లే. బాగుంది, సాఫ్ట్గా సమ్మర్కి. ప్రైస్ ఎంత ఉంది? 54 ఉంది. ఇప్పుడు క్లియరెన్స్ నడుస్తుందా? ఇక్కడ ఏమో డిస్కౌంట్ నడుస్తుంది అనుకుంటా. ఇది 30%. ఓకే ఓకే. మొత్తానికి అయితే దొరికించుకున్నావు కదా, సన్నయ్యే కదా. ఇంకా చిన్న సైజ్ తీసుకో అయితే. చిన్నగా అవుతుంది. ఏంటి అయిపోయిందా బిల్డింగ్? నేను 50%. Buy one get one 50%. జాకెట్స్ పైన కూడా అంతే. అవునా? బై వన్ హోల్ స్టోర్. బై వన్ గెట్ వన్ 50%. సో ఇప్పుడు ఫుల్ ప్రైస్ అది $54. నైకీలో చూద్దాం. స్పోర్ట్స్లో అయితే నాకైతే నైకీ ఈజ్ ద బెస్ట్ షూస్ అనిపిస్తుంది. వేరే ఏమంతా నాకు క్వాలిటీ అనిపించవు. నైకీలో అయితే క్వాలిటీ చాలా బాగుంటాయి. యా సంథింగ్ యా వితౌట్ లేస్, కానీ ఇదేమో సోల్ అంతా. ఓ మళ్ళీ లోపలికి అనొచ్చు. చూడు, అలానే వితౌట్ లేస్ ఏదైనా ఉంటాయి అయితే అన్నీ. ఇది ఉంది కానీ నాకు కలర్ నచ్చలే. జార్డన్ బ్లాక్లో ఉంటే బాగుండు, బ్లాక్ ఆర్ వైట్. ఇక్కడ దొరికింది కిడ్ సెక్షన్లో. అది కిడ్ సెక్షన్. కిడ్డే కదా. అవునులే. నో, ఇది బాగుంది. ఓకే, మనం ఇంకా వెస్ట్ గేట్ వెళ్ళిపోదామా? ఓకే, ఇక్కడ నుంచి పక్కనే మనకి స్టేడియం అండ్ వెస్ట్ గేట్ ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ అని ఉంటుంది. వావ్, సన్సెట్ చాలా బాగా అవుతుంది అక్కడ. మనకి మొత్తము రెస్టారెంట్స్, తర్వాత ఫుడ్, అవుట్డోర్ బార్స్ అలా ఉంటుందన్నమాట. కారు ఓకే, ఇక్కడ పార్క్ అయింది. వస్తున్నా. వచ్చేసాము. ఇది పక్కాకే ఉంటుంది వెస్ట్ గేట్ ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ అని. ఇక్కడ ఒక స్టేడియం ఉంటుందన్నమాట, స్టేట్ ఫార్మ్ స్టేడియం అని. అదో అక్కడ కనిపిస్తుంది కదా, అది పెద్ద స్టేడియం అనమాట. అక్కడ చాలా వరకు NFL అంటే గేమ్స్, కాన్సర్ట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇది చాలా హ్యాపెనింగ్ ఉంటుంది ప్లేస్. చుట్టుపక్కల మొత్తం పార్కింగ్. డే బస్టర్స్ కూడా ఉంది, గేమ్స్ ఆడే వాళ్ళకి, కిడ్స్కి చాలా మంచి ప్లేస్ అది. ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు అలాంటి టైంలో వస్తే చాలా క్రౌడ్ ఉంటుందన్నమాట. ఇక్కడ కార్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, రేసింగ్ కార్స్ చూడడానికి ఉంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడ హ్యాపెనింగ్. ఈరోజు కొంచెం అంత క్రౌడ్ లేదు. ఇక్కడ కిడ్స్కి మళ్ళీ ఆడుకోవడానికి వాటర్ ఫౌంటైన్ లాగా ఉంటుంది. అది మనకి AMC థియేటర్స్.
ఆ సెంటర్లో ఉన్నది మొత్తం వాటర్ ఫౌంటైన్ లాగా ఆన్ చేస్తారు. ఐ థింక్ ఇప్పుడు ఈవినింగ్ అవర్స్ కాబట్టి ఆన్ చేయాలి. యూజువలీ డే టైంలో ఆన్ ఉంటుందన్నమాట. క్రా ఫిష్ ఇది కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయాలి. మనం ఇలా చేత్తో దంచుకొని క్రా ఫిష్ని తినడం. క్రాబ్ షాక్ ఎలా ఉంటుందో అలా. వీళ్ళు ఇక్కడ ఉన్నారా? ఇది వచ్చేసి ఎస్కేప్ రూమ్, మనకి ట్రెజర్ హంట్ లాగా. జాపనీస్ రెస్టారెంట్. ట్యూలం కూడా ఉంది, మెక్సికన్ బాగుంటుంది. యాడోస్ కూడా బాగుంటుంది. చాలా రెస్టారెంట్స్ ఉంటాయి ఇక్కడ. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వీక్ డే కాబట్టి కామ్గా ఉంది. ఇది మనకి సెంటర్ మెయిన్. చుట్టుపక్కన మొత్తం మనకి రెస్టారెంట్స్ ఉంటాయి, బార్స్ ఉంటాయి, క్లబ్స్ ఉంటాయి. సో షుగర్ ఫ్యాక్టరీ తీసేశారు. ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ అని ఒక సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ రెస్టారెంట్ ఉంటుంది, అది ఇప్పుడు తీసేసారు. లేదు, ఇక్కడ ఫౌంటైన్ చూడడానికి కిడ్స్ చాలా మంది వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలా. యాక్చువల్లీ ఈరోజు సగమే ఆన్ చేశారు. వీకెండ్స్లో వస్తే మొత్తం ఆన్ చేస్తారు. ఇటు మొత్తం ఫౌంటైనే ఉంది. ఈరోజు అంత క్రౌడ్ లేదు కదా, సో అండ్ వీక్ డే కాబట్టి జస్ట్ అటు ఒక సైడ్ ఆన్ చేశారు. ఇదన్నీ మొత్తం ఫౌంటైన్. అండ్ కొన్ని ఫ్రైడేస్ ఇక్కడ ఏదైతే మనకి ఈ స్ట్రీట్ వాక్ ఉందో ఇక్కడ మొత్తం మనకి ఫేర్ లాగా వెండర్స్ ఉంటారనమాట, లోకల్ వెండర్స్. మనకి ఇలా ఆర్నమెంట్స్, ఫుడ్, ఆర్ట్ గ్యాలరీస్ అన్నీ ఈవెంట్ జరుగుతుంది ఇక్కడ. అప్పుడు చాలా బాగుంటుంది. షుగర్ ఫ్యాక్టరీ తీసేశారు. ఐఎమ్ డిసప్పాయింటెడ్. చాలా బాగుంటుండే ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ. ఐస్ క్రీమ్స్ అయితే డెజర్ట్స్ చాలా బాగా దొరుకుతుండే. అది లోలా షుగర్ ఫ్యాక్టరీ కదా అక్కడ ఉంది ముందు. ఇది కొత్తగా వచ్చింది ఇప్పుడు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాం, చాలా హ్యాపీనింగ్ ఉంటుంది ఇక్కడ. ట్యూలుమా ఇప్పుడు అంటే ప్రాపర్ డిన్నర్ అవసరం లేదు. మనం ఇక్కడ దీంట్లో కూర్చుందాం, లైట్గా ఏదైనా స్నాక్ తిని. ఇంకా ఇట్స్ టూ అర్లీ ఫర్ డిన్నర్. కూర్చుందాం అక్కడ. యా, బార్లీ జ్యూస్లా మీరు? ఓకే. ఈ టులుమ్ అనేది మెక్సికన్ రెస్టారెంట్ అనమాట. ఎవరికైనా మెక్సికన్ క్యూజన్ నచ్చితే ఇది చాలా బాగుంటుంది టులుమ్. అది ఇప్పుడు ఇండోర్ కాబట్టి నాకు బయట కూర్చోవాలని ఉంది ఈ ఫౌంటైన్ వ్యూతో. సో మనము ఇక్కడ వెళ్ళిపోదాం. రండి. ఇంకా స్కాన్ ఫర్ మెన్యూ. స్కాన్ చేసావా? ఓకే. వచ్చిందా మీ బార్లీ జ్యూస్? ఆరెంజ్ జ్యూస్ తెలుసుగా, పోతే కలిసిపోతాం. ఎమ్మి నాచోస్, చికెన్ నాచోస్. క్వాంటిటీ పెద్దగా ఉంది దీంట్లో.
కొన్ని దగ్గర మనకి చిన్న ప్లేట్స్ ఉంటాయి కానీ వీళ్ళ క్వాంటిటీ పెద్దగా ఉంది. డిన్నర్ లానే ఉంది. టేస్ట్ ఎలా ఉందో చూడు. బాగుందా? కొన్ని దగ్గర నాచోస్ యాక్చువల్లీ బాగోదు. గ్రిల్డ్ మీట్ ఇది. ఓకే బాగా గ్రిల్ అయ్యి ఫ్లేవర్ బాగుంది. ఓకే నాచోస్ అయితే చాలా ఎమ్మిగా ఉంది. వీళ్ళిద్దరు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. చలో మరి బాయ్.